హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, లావా నుంచి లావా అగ్ని 3 మోడల్ని అయితే రీసెంట్గా లాంచ్ చేసింది. మనకి ఏదైతే లావా అగ్ని 2 ఉందో ఆ మోడల్ సక్సెసర్ అని కూడా మాట్లాడుకోవచ్చు. ఈ వీడియోలో ఈ లావా అగ్ని 3 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పిన్ చేస్తాను. ఇక్కడ బార్కోడ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా, మీషోలో ఉండే హిడెన్ డీల్స్ని ఎప్పటికప్పుడు అక్కడ పోస్ట్ చేస్తున్నాను. అవి చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. వాటిని త్వరగా యాక్సెస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పటికీ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని కనుక మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ నుంచే మాట్లాడుకుందాం. డిజైన్ చూస్తానికి చాలా ప్రీమియం ఉంది. మనకి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ పక్కన 1.74 ఇంచెస్ ఆమ్లెట్ స్క్రీన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అంతా కూడా మనకి గ్లాస్ బాడీని ప్రొవైడ్ చేశారు. సైడ్స్ మొత్తం పాలకోట్న ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ అలాగే ఎక్స్ట్రా డిస్ప్లే ఉండటం వల్ల మనకి వెయిట్ దగ్గర 214 గ్రామ్స్ వెయిట్ అయితే అయిపోయింది. దీనివల్ల కొంచెం ఎక్కువగా హెవీ వెయిట్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ అనేది చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ చిన్న హ్యాండ్స్ ఉన్నా కానీ మొబైల్ అనేది పట్టుకొని యూజ్ చేయడానికి కొంచెం అన్కంఫర్ట్గానే ఉంటుంది. బట్ ఓవరాల్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.78 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ ఆమ్లెట్ స్క్రీన్తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేశారు. మనకి డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా డ్రాగన్ టెలీ గ్లాస్ 2 ప్రొటెక్షన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. మీకు డిస్ప్లే చుట్టూతో ఉన్న బ్లాక్ బెజల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా తక్కువ కనిపిస్తుంది. ఈవెన్ బాటంలో ఉన్న బ్లాక్ చిన్ కూడా మనకి చాలా తక్కువ ఉంది. ఇందులో మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇందులో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి ఫుల్ హెచ్డీలో కూడా మీరు చూడొచ్చు. అండ్ యూట్యూబ్ కూడా మనకి హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. హెచ్డిఆర్ సపోర్ట్ చేసే కంటెంట్ కూడా ఇందులో యూట్యూబ్లో ప్లే అవుతాయి. అండ్ ఆడియో పరంగా కూడా మీకు నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ఇంక్లూడ్ చేశారు. బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో సెకండరీ స్పీకర్ ఉంటుంది. ఆడియో కూడా మనకి డాల్బీ ఆటమ్ సపోర్ట్ చేస్తుంది. ఆడియో లవర్స్కి ఆడియో పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆడియో చాలా లౌడ్ ఉంది. అండ్ ఇందులో బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ పక్కన ఇంకొక డిస్ప్లేని కూడా ఇంక్లూడ్ చేశారు. ఆల్రెడీ నేను ఫస్టే చెప్పాను, మనకి 1.74 ఇంచెస్ 2D మల్టీ ఫంక్షనల్ ఆమ్లెట్ స్క్రీన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ స్క్రీన్ మనకి బిలో 20,000 బడ్జెట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఏ బ్రాండ్ ఆఫర్ చేయాల మనకి డ్యూయల్ స్క్రీన్ని ఆమ్లెట్ స్క్రీన్తో తీసుకొని వచ్చారు. ఇప్పుడు దాకా ఏ బ్రాండ్ కూడా డబల్ స్క్రీన్ని ఆమ్లెట్ స్క్రీన్లో అండర్ 20K బడ్జెట్లో లాంచ్ చేయలేదు. ఈ లావా అగ్ని 3లో ఇది కూడా చూసాం. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువగా సెకండరీ డిస్ప్లేని యూజ్ చేసి మనం వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కెమెరా కంట్రోల్ చేయొచ్చు, సాంగ్స్ ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు, అండ్ మీకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి మీరు సెల్ఫీ తీసుకోవచ్చు. ఇట్లా చాలా ఫంక్షన్స్ని మనం ఈ బ్యాక్ సైడ్ సెకండరీ డిస్ప్లేని యూజ్ చేసి మనం కంట్రోల్ అయితే చేయవచ్చు. అండ్ మనకి ఇంకొక యాక్షన్ బటన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో ఈ యాక్షన్ బటన్ యూజ్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీయాలన్నా ఈ యాక్షన్ బటన్ 1 టైం ప్రెస్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. లేదు డబుల్ టైంలో ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలన్నా సెట్ చేసుకోవచ్చు. 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్స్ ఇట్లా మల్టీ ఫంక్షనల్గా మీరు ఈ యాక్షన్ బటన్ని కస్టమైజ్ చేసి యూజ్ చేయవచ్చు. లేదు మీరు డైలీ యూసేజ్లో ఫోన్పే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఫోన్పే యాప్ని మీరు కస్టమైజ్ చేసి ఫోన్పే యాప్స్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్ బటన్కి సెట్ చేస్తే డైరెక్ట్ 1 టైం ప్రెస్ చేస్తే ఫోన్పే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇట్లాంటి షార్ట్ కట్స్ అనేవి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈ ఆప్షన్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ ఎక్స్ ప్రాసెసర్ మీన్స్ మనకి డ్యూయల్ స్క్రీన్ని సపోర్ట్ చేసే ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మీకు యాన్సర్తో బెంచ్ మార్క్ స్కోర్ కూడా దగ్గర 6,80,000 సేమ్ స్కోర్ అయితే చేసింది. మనకి లావా అగ్ని 2లో కనుక చూసినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇందులో ఈ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ని మనం 50,000 అబోవ్లో చూస్తాం. అండ్ అరౌండ్ 20,000 బడ్జెట్లో ఈ లావా అగ్ని 3లో కూడా చూస్తున్నాం. బట్ ఈ ప్రాసెసర్ మీకు డే టు డే యూసెస్కి, మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గేమింగ్ పరంగా కూడా BGMI 60 FPS హ్యాండిల్ చేయగలదు. అండ్ గేమింగ్ బూస్ట్ మోడ్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. మీరు హెవీగా యూజ్ చేసిన హీటింగ్ ఇష్యూ రాకుండా ఉండటానికి 5000 mm² వేపర్ లిక్విడ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల ఓవర్ హీట్ ఇష్యూ అనేది ఇందులో ఉండదు. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR5 ర్యామ్తో మనకి USF
3.1 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేశారు, ఫాస్ట్ టైమ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి. మనకి 8128లో విత్ ఛార్జర్, వితౌట్ ఛార్జర్. మనకి వితౌట్ ఛార్జర్ 19,999 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. విత్ ఛార్జర్ మనకి 8128 20,999 పడుతుంది. అండ్ 8GB 256GB 22,999 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేస్తుంది. ఈ అక్టోబర్ 9th ఫస్ట్ సేల్ మనకి అమెజాన్లో అయితే ఉంది. ఈ మొబైల్ బయింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. 0 to 100% ఫుల్ ఛార్జ్ అవడానికి 40 to 50 minutes టైం కూడా పడుతుంది. మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు నార్మల్ యూజర్ అయితే ఈజీగా 1 full వర్కింగ్ ఛార్జింగ్ వస్తుంది. కొంచెం హెవీ యూజర్ అయితే ఈవినింగ్కి మళ్ళీ ఛార్జ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా యూఐ గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మనకి యూఐ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా యూఐ ఎక్స్పీరియన్స్ మనకి క్లీన్ ఉంటుంది, ఎటువంటి ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ ఉండదు. అండ్ థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఎటువంటి ప్రీ ఇన్స్టాల్ అయితే ఉండదు, చాలా క్లీన్ యూఐ ఉంటుంది. యూఐ ఎక్స్పీరియన్స్ మీకు ఇందులో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లావా ఇప్పుడు లాంచ్ చేస్తున్న అన్ని మోడల్స్ కూడా యూఐ అనేది క్లీన్ యూఐని తీసుకొని వస్తున్నారు. ఇందులో కూడా యూఐ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ యూఐ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు యాంటీ థెఫ్ట్ అలారం ఆప్షన్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు రిమూవ్ చేస్తే అలారం మోగుతుంది. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఎడ్జ్ స్క్రీన్ కదా, దీనివల్ల మీకు ఎడ్జ్ లైటింగ్ ఆప్షన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. మీకు నచ్చిన కలర్ని కూడా మీరు సెట్ చేయొచ్చు. అలాగే కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతూ రికార్డ్ చేస్తే అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు, మీరు రికార్డింగ్ చేసినట్లు. ఈ ఆప్షన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మనకి అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 3 year సాఫ్ట్వేర్ అప్డేట్స్, 4 year సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సెన్సార్స్ని కూడా అన్ని సెన్సార్స్ని ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. అండ్ ఫేస్ లాక్ ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ 5.4తో Wi-Fi 6E సపోర్ట్ కూడా చేస్తుంది. అలాగే 14 5G బ్యాండ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి బిలో 20,000 బడ్జెట్లో కొన్ని మోడల్స్కే Wi-Fi 6E ఆప్షన్, అలాగే బ్లూటూత్ 5.4ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అందులో ఈ లావా అగ్ని 3 కూడా ఒకటని చెప్పొచ్చు. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా సోనీ సెన్సార్తో OSI ESI సపోర్ట్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 8 MP సెల్ఫీ ఫోటో లెన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. మనకి 16 MP సెల్ఫీ కెమెరాని ఇంక్లూడ్ చేశారు. టెలిఫోటో లెన్స్ని యూజ్ చేసి మీరు 3x ఆప్టికల్ జూమ్ చేసి కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ మీకు కొంచెం బ్లర్ అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫొటోస్ అనేది డే లైట్ కండిషన్లో మంచిగానే తీసుకోవచ్చు, మీకు డీసెంట్ ఉంది. కాకపోతే లో లైట్లో చాలా నాయిస్ వస్తుంది. లో లైట్ విషయంలో మాత్రం కొంచెం మైండ్లో అయితే ఉంచుకోండి. అండ్ మీకు కెమెరాలో ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో గ్రూప్ ఫోటో, డ్యూల్ వ్యూ వీడియో, ప్రో మోడ్, పెనారోమో, ఏఐ ఎన్హాన్స్, స్లో మోషన్ వీడియో, ఇట్లా చాలా ఆప్షన్సే కెమెరాలో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ ఈవెన్ వీడియో రికార్డింగ్ కూడా మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్ అని ఒక మాటలో చెప్పొచ్చు. బట్ మీలో ఎవరైనా ఈ మొబైల్ని కెమెరా కోసమే తీసుకునేటట్లయితే ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోండి, కెమెరా పరంగా స్కిన్ టోన్ అనేది చాలా వరకు చేంజ్ చేయాలి, ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉండాలి. అండ్ ఫోటో ఎన్హాన్స్ కూడా మనకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఇలా అగ్ని 3లో ఉండాలన్నది నా ఒపీనియన్. కెమెరా పరంగా మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే చేయకుండా డీసెంట్ అని బడ్జెట్లో చెప్పొచ్చు. అలాగే IP64 ప్రొటెక్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. చిన్న చిన్న రేంజ్లో సర్వే అవ్వగలదు, డీప్ వాటర్లో మాత్రం వేకండి మొబైల్ పాడైపోతుంది. అండ్ ఈ మొబైల్ తీసుకునే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ అయితే ఇందులో రిమూవ్ చేయడం అయితే జరిగింది. ముందుగా ఇయర్ ఫోన్ జాక్ ఉండదు, అలాగే IR బ్లాస్టర్ ఉండదు, FM రేడియో ఉండదు, అండ్ మీకు SD కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. మీరు కనుక మీ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే OTG పెన్ డ్రైవ్స్ అనేది బయట దొరుకుతాయి. ఈ OTG పెన్ డ్రైవ్స్ని మీరు మొబైల్కి కనెక్ట్ చేసి మీరు స్టోరేజ్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇవైతే మొబైల్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా మైండ్లో అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా లాంచ్ చేసిన బడ్జెట్లో ఈ మొబైల్ని తీసుకోవచ్చు అంటే ఇందులో డిజైన్ డీసెంట్ ఉంది, అండ్ డ్యూయల్ స్క్రీన్ ఇంక్లూడ్ చేశారు, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ ఉంది, యూఏ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కెమెరా పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ ఏదైనా అప్డేట్లు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నది కూడా మనకి ఇంకా ముందు అనేది తెలుస్తుంది. బట్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి 8GB 128GB మాత్రం మనకి ఖచ్చితంగా బిలో అండర్ 20,000 బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ తీసుకునే ముందు ఖచ్చితంగా 8 128లో 2 వేరియంట్స్ ఉన్నాయి, విత్ ఛార్జర్, వితౌట్ ఛార్జర్. ఇది కూడా మైండ్లో ఉంచుకొని హడావుడికి అయితే పర్చేస్ చేయకండి. వితౌట్ ఛార్జర్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది, ఇది కూడా మైండ్లో ఉంచుకోండి. అలాగే మనకి లావా సర్వీస్ పరంగా కూడా హోమ్ సర్వీస్, మనకి సర్వీస్ రీప్లేస్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫ్యూచర్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఈ లావా అగ్ని 3 గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసినాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న లావా లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ వెళ్దాం. బాయ్ బాయ్.